Analyze the role of a multi-party system in a democratic country like India. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మల్టీ పార్టీ సిస్టమ్ అంటే మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్ టేక్ పార్ట్ ఇన్ నేషనల్ ఎలక్షన్స్. మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్ వచ్చి నేషనల్ ఎలక్షన్స్ లో పాల్గొనడం, అదే మల్టీ పార్టీ సిస్టమ్. డెమోక్రటిక్ కంట్రీ ప్రజాస్వామ్య దేశం. ఎక్స్పెక్టేషన్స్ అంచనాలు. రెడ్రెస్ గ్రీవియన్సెస్ మనోవేదన. డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వేరు వ్యక్తుల సమూహం. రీప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ గ్రూప్స్ అన్ని సమూహాల ప్రాతినిధ్యం. సెక్షన్స్ ఆఫ్ సొసైటీ సమాజంలోని విభాగాలు. ఇట్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ ఫర్ సిటిజన్స్ ఇది పౌరులకు అవకాశాలను అందిస్తుంది. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అదే టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ దట్ ప్రొవైడ్ స్పెసిఫిక్ యాక్షనబుల్ అడ్వైస్ టు హెల్ప్ సమ్మన్ ఇంప్రూవ్. గవర్నమెంట్ పాలసీస్ అంటే ప్రభుత్వ విధానాలు. స్ట్రెంగ్థెన్స్ అంటే బికమ్ స్ట్రాంగర్. ఫ్యాబ్రిక్ అంటే ఒక మెటీరియల్ ప్రొడ్యూస్ బై వేవింగ్ టుగెదర్, కాటన్ గానీ నైలన్ గానీ వూల్ గానీ సిల్క్ గానీ అవన్నీ కలిసి ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ భారత రాజకీయ వ్యవస్థ. మోర్ సెన్సిటివ్ మరింత సున్నితమైన. రీజనల్ డిమాండ్స్ ప్రాంతీయ డిమాండ్లు. రెడ్యూసెస్ ది టిరానీ ఆఫ్ గవర్నమెంట్ ప్రభుత్వ దౌర్జన్యాన్ని తగ్గిస్తుంది.